హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృపా వాగ్దానం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృప ద్వారా దేవుడు మరొక దినమును మనకిచ్చారు. ఉదయకాలం దేవుడు మనకిచ్చే వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం, నీ పిల్లలను నేనే రక్షించేదను. నీ పిల్లలను రక్షించే దేవుడు, నీ కుటుంబంలో నీతో యుద్ధము చేయవారితో యుద్ధము చేసే దేవుడు, వేదల నుంచి విడిపించే దేవుడుగా యెహోవా ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను నువ్వు నమ్మగలిగితే, దేవుడిస్తున్న ప్రతి వాగ్దానాన్ని నీవు అనేక సార్లు చదువుతూ వింటూ లేదా దాని కొరకు ప్రార్థన చేస్తూ విడిపించే దేవుడా, రక్షించే దేవుడా, కాపాడే దేవుడా అని దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెట్టుతూ ఉంటే, ఏ ఆపదలో ఉన్నా దేవుడు చెప్తున్నాడు, నేను విడిపిస్తాను. నీవు దుష్టుడితో పోరాటంలో ఎంత నలిగిపోతున్నావో నీ పక్షంగా దేవుడు యుద్ధము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చివరగా దేవుడు చెప్పేది, నీ పిల్లలను నేనే రక్షిస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, నీ సంతతిని ఉన్నతమైన స్థితిలో నడిపించే దేవుడు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క రక్షణ నీకు కావాలనుకుంటే దేవుని సన్నిధిలో, ఇదిగో దేవా నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి, పాపశాపాల నుంచి విడిపించండి, వ్యాధి రోగాల నుంచి స్వస్థపరచండి, మా కుటుంబాల రక్షణ కార్యమును జరిగించండి ప్రభు పాదాలు పట్టుకుని ఎప్పుడు బ్రతిమలాడగలిగితే, ఉదయకాలమే దేవుని పాదాలు పట్టుకుని వాక్యం చదువుకుంటూ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనుభవంలో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి పోరాటాల నుంచి విడిపించి, ప్రతి దుష్టుల్లోంచి దేవుడు తప్పించి, నీ పక్షముగా యుద్ధములు చేసి నీ పిల్లలను రక్షించే దేవుడు. ఒకనాడు దావీదు తన యొక్క ప్రజలు సిగ్లగు అనే ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థనాపూర్వకంగా శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ శత్రువులు జయించి తిరిగి వచ్చిన తర్వాత మరొక శత్రువు అనగా అమాలయకులు వచ్చి వారి ఇంటి వారిని దోచుకొని వారికి ఉన్న దండతిని కొల్లబెట్టి వారిని బహుభయంకరంగా యుద్ధము చేసినప్పుడు వారు వేదనలో, దుఃఖములో, కన్నీటిలో మునిగిపోయినప్పుడు, ఏడ్చుటకు శక్తి లేక వారు ఏడుస్తూ ఉన్న సమయంలో దావీదు ధైర్యం తెచ్చుకుని దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని, దేవ నన్ను రక్షించే దేవుడు, నా పిల్లలు రక్షించే దేవుడు, నాతో యుద్ధము చేసే దేవుడని దేవుడు ఇచ్చిన వాగ్దానాలు బట్టి మరలా బలము తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దుష్టుల మీదకి మరలా అనగా ఆ అమాలయకుల మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు దేవుడు దావీదు పక్షంగా యుద్ధము చేశాడు. దావీదు తన ఇంటి వారిని అందరినీ రక్షించుకున్నాడు, తన ప్రజల యొక్క కుటుంబాలన్నింటినీ రక్షించుకున్నాడు. దీనంతటికీ కారణం దావీదు దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఉదయకాలం నీ బిడ్డల జీవితాల్లో దేవుడి కార్యాలు జరగాలి. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వారి చదువులు మళ్ళా కొనసాగించాలి, కొత్త క్లాసులకు మళ్ళా వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకంగా వారి యొక్క జీవితాలు ప్రారంభించబడాలని ఆశతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా అడుగులు పెట్టండి. దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. నీ పిల్లలను రక్షించే దేవుడు, దుష్టుడి చేతి నుంచి విడిపించే దేవుడు, అపాయం నుంచి తప్పించే దేవుడు. ఇదిగో ఏ అనారోగ్య సమస్యతో, ఏ బలహీన సమస్యతో, ఏ యొక్క వ్యాధితో నీవు కుమిలిపోతున్నా నా దేవుడు నిన్ను స్వస్థపరిచి, ఆ వ్యాధి నుంచి విడిపించి, ఆ బలహీనత నుంచి విడిపించి నిన్ను రక్షించి, నీ బిడ్డలు రక్షించి ఆశీర్వాద పథంలో ఉంచే దేవుడు. అటువంటి దేవాది దేవుని సన్నిధిని ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో నీవిచ్చిన మాటను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నువ్వు సెలవిచ్చే దేవుడు, విడిపించే దేవుడు, యుద్ధము చేసే దేవుడు. ఇదిగో నీ బిడ్డలను రక్షిస్తానని వాగ్దానం చేసావు. ఈ ఉదయకాలం ఎవరు వారి కుటుంబాల్లో వేదనతో ఉన్నారో, అస్వస్థతతో ఉన్నారో వారిని విడిపించండి ప్రభా. నాయనా దుష్టుడి యొక్క పోరాటాలు ఉంటే దుష్టుడి మీద జయమునివ్వండి ప్రభా. వారి బిడ్డలను రక్షించండి. వారి యొక్క చదువుల్లో, ప్రయాణాల్లో, ఇదిగో స్కూల్ రాకపోకల్లో, కాలేజ్ రాకపోకల్లో, ఇదిగో వ్యాపారాలకు వెళుతున్న వారికి, ఉద్యోగాలకు వెళుతున్న వారికి, వ్యవసాయాలకు వెళుతున్న వారికి, రోడ్డు మీద ప్రయాణాలు చేస్తున్న వారందరికీ కూడా నాయన నీ ప్రత్యేక కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను.